ఏ విధంగా అర్థం చేసుకోవాలి దేశ ప్రజలు? ఒకటి తప్పకుండా బాగా మాట్లాడతారు ప్రైమ్ మినిస్టర్లు, డిఫెన్స్ మినిస్టర్లు, అది కరెక్ట్. ఎందుకంటే ప్రజలకి పాకిస్తాన్ మనకి చేసే డేంజర్ ఏంటి 1947 నుంచి అస్తమానం జ్ఞాపకం చేయాలి. వార్ అంటే సడన్ గా పొద్దున్న లేచి ముహూర్తం పెట్టి యుద్ధానికి వెళ్ళేది కాదు. పాకిస్తాన్ భారతదేశం యుద్ధం అంటే 1 రోజు 2 రోజుల 15 రోజుల నెల ఎలా అవుతుంది? భారతదేశం మొదలు వెళ్ళిపోతుందా? ఎక్కడదా పాకిస్తాన్ ఆప్ చేస్తారా? ఇవన్నీ చాలా ఉన్నాయి, చెప్పుకోని మాటలు ఉన్నాయి, అనుకోని మాటలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేచురల్ గా ప్రధానమంత్రి గారు దేశానికి మెసేజ్ ఇస్తున్నాడు, పాకిస్తాన్కి మెసేజ్ ఇస్తున్నాడు, ఇంగ్లీష్ లో మాడి ప్రపంచం అందరికీ మెసేజ్ ఇస్తున్నాడు, చూస్తున్నారు కదా. అలాగే డిఫెన్స్ మినిస్టర్ కూడా కరెక్ట్ గా చెప్తున్నాడు టెన్షన్ గురించి, దాని గురించి. కానీ ఇప్పుడు ఇదంతా స్టెప్ బై స్టెప్ యుద్ధానికంటే మాత్రం నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంది అదే నేను చెప్పే మాట, చాలా మంది నేనేదో కోల్డ్ బ్లడ్ చల్లటి రక్తంతో మాట్లాడుతున్నాను అని అంటారు. ఒప్పుకుంటా, పెద్దలు కూడా ఉన్నారు అక్కడ, జనరల్ గారు, మన పులపక్ గారు అందరూ ఉన్నారు, ఆయన ఉన్నది. 28 మంది చంపేశారు. సెక్యూరిటీ ఫెయిలియర్ తప్పు మాది అనచేగా చాలా గొప్పగా హుందాగా ఒప్పుకున్నాడు. దాని గురించి వెంటనే యుద్ధం వెళ్ళిపోవటం, దాని గురించి స్ట్రాటజిక్గా హ్యూవాల్గా ఆలోచించి చేస్తున్నారు. అన్నిటికంటే ఆల్రెడీ ఒక గొప్ప విషయం చేశారు కదా, ఆల్రెడీ వార్ డిక్లేర్ అయింది. 2016లో బారాముల్లా అనే ఊరు ఏరియా కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాది యాక్షన్ చేస్తే అప్పుడు ఈ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? రక్తం నీరు కలిసి ప్రళయించలేదు, లేరు అంటే అది మీరు రక్తం కక్కుతూ ఉంటే నీరు రాదు అని వార్నింగ్ ఇచ్చారు 2016లో. అవును, అది ఎప్పుడైతే పాల్గామ్ యాక్షన్ అవ్విందో ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒక పెద్ద విశేషమైన స్టెప్ తీసుకున్నారు. ఇండస్ నది గురించి, నీరు గురించి ఆలోచిస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం అగ్రిమెంట్. అది సస్పెండ్ అంటే ఇక ఆఫ్ చేయలేదు. దానివల్ల ఏమైందంటే 1960లో ఎప్పుడైతే సంతకం పెట్టామో అగ్రిమెంట్, నెహ్రూ గారు మంచి హృదయంతో పాకిస్తాన్కి ఏమన్నాడో మనం మిత్రతంగా ఉందాం ఇంకా అని చేసిన పనితో ఎన్ని యుద్ధాలు వచ్చినా 65 పాకిస్తాన్ యుద్ధం చేసింది, 71 యుద్ధం చేసింది, 80 నుంచి టెర్రరిస్ట్ యాక్షన్ 45 సంవత్సరాలు చేస్తా వచ్చింది, ఆయన నీరు ఆఫ్ చేయలేదు. అంటే పాకిస్తాన్లో ఏమనుకున్నారంటే ఏదో నీరు ఆకాశం నుంచి వచ్చి వాళ్ళ నెట్టి మీద పడుతుంది, భారతదేశానికి సంబంధం లేదు, ఎవడరా అనుకున్నది మన జ్ఞాపకం చేశారు. మీ బ్రతుకు మా చేతిలో ఉన్నది. అది భారతదేశంలో కూడా 145 కోట్ల మందికి ఎంతమందికి తెలుసు? పాకిస్తాన్కి వెళ్ళే నీరంతా భారతదేశం నుంచి వస్తుంది. అదేదో మనం ఒప్పందం పెట్టుకున్నాం, అదేదో పెద్ద గౌరవంగా మహాత్మా గాంధీ గారు భూమి కనుక మనం గౌరవంగా చేస్తున్నాం. ఎవరికి తెలుసు? భారతీయులు ప్రతి ఒక్కరికి ఏం తెలిసింది? పాకిస్తాన్కి నీరు మన దగ్గర నుంచి వెళ్తుంది, నీరు ఆఫ్ చేయొచ్చు అని. అది పెద్ద స్టెప్, యాక్ట్ ఆఫ్ వార్ గా నేను భావిస్తున్నా. యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఒకేదో తుపాకి పేల్చడం, ఏమైనా కాల్చేయటం కాదు. ఇది పెద్ద మంచిగా బ్రహ్మాండమైన స్టెప్ తీసుకున్నారు గవర్నమెంట్. 65 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేశారు పాకిస్తాన్, సీరియస్ గా అయిపోతుంది. సో మీరు అనుకున్నది, మీరంటే నేను మిమ్మల్ని అలిగేషన్ చేయట్లేదు, యుద్ధం అనగానే ప్లేన్లు వెళ్ళిపోతాయి, తగలబెట్టేస్తాయి. స్టెప్ బై స్టెప్ టెన్షన్ పెంచుతూ వస్తారు. సెకండ్ వరల్డ్ వార్ 1939లో ఒక రోజే వచ్చేయలేదు. హిట్లర్ పోలాండ్కి వెళ్ళాడు, తర్వాత కొన్ని నెలల తర్వాత బ్రిటన్ రియాక్ట్ అవ్వని అంతా ఆలోచించి చేస్తారు. మనం ఆల్రెడీ యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్తో ఉన్నాం. యుద్ధం అంటే ప్లేన్లు వెళ్ళిపోవటం, తగిలిపెట్టడం కాదు. సో ఆల్రెడీ స్టార్టెడ్. సో అది కంటిన్యూ చేస్తున్నారు. ప్రధానమంత్రి రాజ్నాథ్ సింగ్ మెసేజ్ అందరికీ ఇస్తున్నారు. సంజయ్ గారు, సో వారు చెప్పినట్టుగా, పుల్లారావు గారు చెప్పినట్టు ఆల్రెడీ వార్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఎందుకంటే ఎప్పుడైతే సింధు ట్రీటీకి సంబంధించిన ఒప్పందాన్ని నిలుపుదల చేయడము, అక్కడ ఎండిపోతున్న పరిస్థితి, తాజాగా చినాబ్ సంబంధించి నీటిని ఆపడం, సరే వాళ్ళు మాట్లాడతారనుకోండి, రక్తాలు ప్రవహిస్తాయి, మీరు నీటిని ఆపుతారా అంటారు, ఇంకోటి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే